సాలత్నగర్ డివిజన్ ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ మరియు కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా అత్తాపూర్కు చెందిన డాక్టర్ శశిధర్ మరియు కొంతమంది దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కొలను లక్ష్మీబాలరెడ్డి, పలువురు నాయకులు హాజరయ్యారని వారు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసగౌడ్, ఓం సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ మరియు కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రావు, జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సాయిబాబా ముదిరాజ్, ట్రెజరర్లు రాములు, నందకిషోర్ మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరే బాయిలున్న బంగారు తల్లి మా బల్కంపేడెల్లమ్మ తల్లి లగ్గమాడుతుంది జమదగ్ని మునిరాజుతోని. లోకమందు వెలసిన మహారాణి బల్కంపేటంబ భవాని, భూలోకమందు వెలసిన మహారాణి బల్కంపేటంబ భవాని లగ్గమాడుతుంది జమదగ్ని మునిరాజుతోని. బల్కంపేటలోన ఎనలేని లల్లి జమదగ్ని మునిరాజుతో ఎల్లమ్మ పెళ్ళి, వెయ్యకళ్ళు సాలవు చూడాలంటే సందడే. బావిలున్న బంగారు తల్లి మా బల్కంపేడెల్లమ్మ తల్లి లగ్గమాడుతుంది జమదగ్ని మునిరాజుతోని. పరమశివుని చిన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ. 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క కమ్యూనిటీ హాల్లో గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవాలు జరుపుతున్నాం. మా యొక్క నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదానం డాక్టర్ శశివర్ధన్ అత్తాపూర్ వాసులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదానం జరగబడుతున్నది. మేము కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిత్యము అనగా ప్రతి సంవత్సరం కూడా చేసి జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ అందరికీ సహకరించిన ప్రతి కార్యకర్తకు, అన్నదాతలకు మరియు కాలనీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా యొక్క తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 3వ సంవత్సరం 1000 మంది 2 క్వింటాలు మేము ప్రతి సంవత్సరం 2 క్వింటాల రైస్ తోటి అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది. ఇవి ఓన్లీ వెజిటేరియన్ పెడతాం, చాలామంది పెడతారు కానీ మేము ఓన్లీ వెజిటేరియన్ పెడతాం. ఎల్లమ్మ కళ్యాణం కాబట్టి నిత్యము అనగా గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరగబడుతుంది. చీఫ్ గెస్ట్ ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు, ఎవరు వస్తారు. ఇప్పుడు రామ్ గోపాల్ కార్పొరేటరు, శశిధర్ రెడ్డి, మళ్ళీ లంకా దీపక్ రెడ్డి కూడా వచ్చిపోయాడు. మన స్థానిక కార్పొరేటర్ లక్ష్మీబాలరెడ్డి, వీళ్ళందరూ ఇచ్చేస్తాం. అమ్మవారి కళ్యాణం చేస్తాము గత 3 ఏళ్ళ నుంచి అది మంచిగా చేస్తున్నాం. అమ్మవారి ఆశీర్వాదంతో, కాలనీవాసులు అందరి సపోర్ట్తో. చెప్పు మాట్లాడు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే అమ్మవారి కళ్యాణం, ఎల్లమ్మ బల్కంపేట అమ్మవారి కళ్యాణానికి సందర్భంగా ఆదిత్యనగర్ కాలనీలో కమిటీ అధ్యక్షులు, కమిటీ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా ఈ కాలనీలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరగడం విశేషం. దీనికి చాలామంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ వస్తున్నారు. దీనికి అందరూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని అమ్మవారిని కోరుతున్నారు.